సో ఈరోజు మనం తెలుసుకునే టాపిక్స్ ఏంటంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఓకే. వెరీ ఫ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్. సెకండ్ వన్ ఏంటంటే హౌ టు అనలైజ్ ద రిక్వైర్మెంట్ ఆర్ సో ఇఫ్ యూ నీడ్ టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్, ఏదైనా డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్. నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి కావాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. థర్డ్ పాయింట్ ఏంటంటే వన్స్ నువ్వు డెవలప్మెంట్ కంప్లీట్ చేసావు, డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక ఆ డెవలప్మెంట్ తర్వాత ఏ యాక్టివిటీస్ నువ్వు అనేది పర్ఫామ్ చేయాలి యాజ్ ఏ సిపిఐ డెవలపర్గా. వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు చెక్ ఓకే. ఏమేమి అనేది చెక్ చేయాలనేది వీ కెన్ డిస్కస్ వన్ బై వన్ ఓకే. లెట్ స్టార్ట్ అబౌట్ ద వన్ బై వన్ ఓకే. సో ఎక్స్ప్లెయిన్ ద సమ్ ఎంట్రీస్ ఆల్సో ఆస్కింగ్ వాట్ ఎక్స్ప్లెయిన్ ద different type of SAP project okay. For example, we are talking about the types of SAP project. ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, లైక్ బిగ్ ఆర్గనైజేషన్ టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, విప్రో ఓకే. అలాంటి ఆర్గనైజేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ టు హ్యాండిల్ ద మల్టిపుల్ క్లయింట్స్. వాళ్ళ దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు ఓకే. సో ఇందులో కూడా కొన్ని క్లయింట్స్ ఏముంటాయి, కంప్లీట్గా డెవలప్మెంట్ ఉంటుంది. సో అందులో ఏ ఏ ప్రాజెక్టులు ఉంటాయి, ఫస్ట్ కొన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఉంటుంది, రోల్అవుట్ ప్రాజెక్ట్ ఉంటుంది, మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఉంటాయి. సో లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్. ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, ఆల్సో కాల్డ్ ఎ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఓకే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్న ఒకటే. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే టెక్నికల్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ బిగ్ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అడగరు. వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్నప్పుడు నువ్వు సింపుల్గా నేను వర్కింగ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్పకూడదు. మై ప్రాజెక్ట్ వీ హ్యావ్ ఇంప్లిమెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, నేను గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లో వర్క్ చేశానని చెప్పాలి. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే సో దా ప్రాజెక్ట్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి స్టార్ట్ అవుతాయి ఓకే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ న్యూ మీన్స్ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఇక్కడ ఏది కొత్త కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి న్యూ. ఏ సిస్టమ్స్ ఏ సిస్టమ్స్ కూడా కొత్తగా ఉంటుంది, ఏవేవైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి న్యూ ఓకే. దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ విల్ బి కాల్డ్ ఎ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్దాం అనుకుంటాను. సో నువ్వు ఒక ఆర్గనైజేషన్ ఉన్నావు, నీకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, అదేంటంటే కంప్లీట్లీ ఇది కంప్లీట్లీ పాయింట్ ఆఫ్ ది S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. సో ప్రీవియస్లీ ఆ కంపెనీలో టైం షీట్ కానీ, ఎంప్లాయ్ మాస్టర్ కానీ, ట్రావెలింగ్ డేటా కానీ ఆల్ ఆర్ ఓల్డ్ సిస్టమ్స్తో మెయింటైన్ చేసేవారు. కంప్లీట్లీ ఓల్డ్ డేటాతో మెయింటైన్ చేసేవారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నౌ మార్కెట్లో మోస్ట్ లీడింగ్ టెక్నాలజీ ఏంటంటే అందరూ క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నారు. సో నువ్వు అనేది నౌ వీ నీడ్ టు మూవ్ ద డేటా అనేది మూవ్ చేయరు. వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఆల్ ద ఇంటర్ఫేస్ బై యూజింగ్ ద క్లౌడ్ సిస్టమ్స్ ఓకేనా. ప్రీవియస్ ఎవ్రీథింగ్ విల్ బి యూజ్ ఆన్ ద S/4HANA ఆన్ ప్రెమిస్ సిస్టము, ఫేజ్ ఫిన్ సిస్టమ్స్, ఫేజ్ హెచ్ఆర్, ఫేజ్ ఫైనాన్స్ సిస్టమ్స్, సక్సెస్ ఫ్యాక్టర్, ఈ సిస్టమ్స్ ఉపయోగించి వాళ్ళు ఇంటర్ఫేస్ డెవలప్ చేశారు. బట్ ఈసారి ఏమనుకుంటున్నారంటే సో ఓ డేటా ఎస్ఏపిలో కూడా ఎస్ఏపి బిజినెస్ ఎక్సలరేటర్ హబ్ అనేది ఉంటుంది. సో S/4HANA పబ్లిక్ క్లౌడ్లో ఎస్ఏపి బిజినెస్ ఎక్సలరేటర్ హబ్ అనేది ఉంటుంది. అందులో ఎస్ఏపి వాడు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏపీఎస్ ప్రొవైడ్ చేశాడు. సో బేస్డ్ ఆన్ ద ఓ డేటా ఏపీఎస్ని ఉపయోగించి సో వీ నీడ్ టు డెవలప్ కంప్లీట్లీ న్యూ ఓకేనా. ఆ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది ఎంప్లాయ్ మాస్టర్ డేటా కానీ, లైక్ టైమ్ షీట్ మేనేజ్మెంట్ కానీ అలాంటి డేటాని కంప్లీట్గా న్యూ స్ట్రక్చర్ చేద్దాం అనుకుంటున్నారు బై యూజింగ్ ద ఓ డేటా లైక్ S/4HANA పబ్లిక్ క్లౌడ్. అలాంటి అట్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఆల్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏమి కొత్తగా పాత సిస్టమ్స్ అనేవి ఉండదు. ఎవ్రీథింగ్ ఆల్ సిస్టమ్స్ విల్ బి న్యూ. దిస్ ఇస్ కాల్డ్ ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో సెకండ్ ప్రాజెక్ట్ అనేది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లైక్ ఏ సిస్టమ్ కన్వర్జేషన్. అంటే ఇక్కడ ఏం మాట్లాడుకోవాలంటే సిస్టమ్ కన్వర్జన్ అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ఈసీసీలో కానీ అదర్ సిస్టమ్స్లో డెవలప్ చేసి ఉంచారు. సో సేమ్ సిస్టమ్ డెవలప్ చేసిన డేటాని సో S/4HANAకి కానీ ఈసీసీకి కానీ డేటా అనేది సేమ్ డేటాని వీ నీడ్ టు యూజ్డ్ ఇన్ ద S/4HANA ఓకే. దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే అది అంటే నువ్వేమో కొత్త ఇక్కడ ఏమి కంప్లీట్లీ న్యూ ఏమి కాదు, ఓన్లీ సిస్టమ్స్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఒక సిస్టంలో ఉన్న డేటాని ఇంకో సిస్టమ్ కన్వర్ట్ చేస్తారు. ఎస్ఏపి ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి సిస్టమ్ టు న్యూ వెర్షన్ ప్లాట్ఫామ్స్ ఓకే.
ఎగ్జిస్టింగ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఓకే, బ్లూ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే బ్లూ ఫీల్డ్ అన్న రోల్ అవుట్ ప్రాజెక్ట్ అన్న ఒకటే. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్కి కానీ పర్టికులర్ కంపెనీ కోడ్కి కానీ డెవలప్ చేసి ఉంటారు. ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్లీ రన్ అవుద్ది పర్టికులర్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏముంటుంది, సౌత్ ఇండియాలో కానీ ఫర్ బిగ్ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ లేదా నార్త్ అమెరికాలో కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఆ కంట్రీలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంప్లిమెంట్ చేశాక అదే ప్రాజెక్ట్ని రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియాలో ఫస్ట్, మన సౌత్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ ఏదైనా లైక్ ఏం మాట్లాడుకున్నాము, కన్జ్యూమర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్స్ కానీ అలాగా, అలాంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి ప్రాజెక్ట్ ఫస్ట్ సౌత్ ఇండియాలో ట్రయల్ వెర్షన్గా ఇంప్లిమెంట్ చేశారు అన్ని స్టేట్స్లో. ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యింది ఎక్కడ, ఆ స్టేట్స్లో. ఆ అన్ని స్టేట్స్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యాక రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఇండియాలో అది సేమ్ ప్రాజెక్ట్, జస్ట్ వి నీడ్ టు లొకేషన్స్ చేంజ్ చేస్తున్నారు. సేమ్ ప్రాజెక్ట్ని ఎంటైర్ ఇండియా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. దట్ కాల్డ్ ఏ ద బ్లూ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో రోల్ అవుట్ అన్న బ్లూ ఫీల్డ్ అన్న ఒకటే. ఓకే, ఎనదర్ వన్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఎట్లేదు, సో దిస్ ఇస్ ద మానిటరింగ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ద ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా డెవలప్మెంట్ ఉంటుంది. దే హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ ద ఎనదర్ టీమ్. డెవలప్మెంట్ అనేది వేరే టీం అనేది కంప్లీట్గా ఇంటర్ఫేసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్గా డెవలప్మెంట్ చేసి ఉంటుంది. హైపర్ కేర్ కూడా చేసి ఉంటారు వాళ్ళు. సో వన్స్ ఎవరైనా డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక కొంతకాలం వాళ్ళు హైపర్ కేర్ చేస్తారు. ఎందుకంటే యాజ్ ఏ డెవలపర్గా వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసుంటాయి కాబట్టి కొంతకాలం హైపర్ కేర్ కూడా యాజ్ ఏ డెవలపర్స్ టేక్ కేర్ చేసుకుంటారు. హైపర్ కేర్ కూడా కంప్లీట్ అయిపోయాక దెన్ కంప్లీట్లీ హ్యాండ్ ఓవర్ టు ద సపోర్ట్ టీమ్. ఓకే, హైపర్ కేర్ కంప్లీట్ అయ్యాక హైపర్ కేర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. హైపర్ కేర్ అంటే ఏంటంటే కొంతకాలం లైక్ 2 months కానీ 1 month కానీ నువ్వు ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళాక సో ఏమైనా ఇష్యూస్ బగ్స్ అనేవి వస్తే ఆ బగ్స్ అనేవి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఏమైనా కొత్త కొత్త బగ్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, ఈ హైపర్ కేర్ సపోర్ట్లో యాజ్ ఎ ఎవరైతే ఆ ఇంటర్ఫేస్ని కంప్లీట్గా డెవలప్ చేశారో వాళ్ళు ఆ గో లైవ్ నుంచి హైపర్ కేర్ టైంలో ఆ బగ్స్ అన్ని ఫిక్స్ చేసి అప్పుడు వన్ మంత్ అయితే 1 month, 2 months అయితే 2 months, మోస్ట్లీ 1 month ఆ 2 months ఉంటుంది. ఆ 2 months అయ్యాక సపోర్ట్ టీమ్కి యాక్టివేట్ చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ సపోర్ట్ టీం యొక్క పని ఏంటంటే డైలీ మానిటరింగ్ చేస్తారు. ఓకే, డైలీ ఆల్ ద ఇంటర్ఫేసెస్ ఆర్ జాబ్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆర్ నాట్. సో సక్సెస్ఫుల్గా రన్ అయితే ఓకే ఫైన్. ఏమైనా ఇష్యూస్ వస్తే ఏముంటుంది, ఇక్కడ కూడా సపోర్ట్ లెవెల్లో కూడా L1 L2 SLA అనేవి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. సో L1 L2 అంటే హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ లెవెల్లో కూడా కొందరికి కొన్ని యాక్సెస్లు ఇస్తారు స్మాల్ ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవడానికి. ఆ విధంగా ఉంటుంది. కంప్లీట్ ఏమైనా బిగ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో డెవలపర్కి వాళ్ళు ఎస్కలేట్ చేస్తాడు, బాబు పలానా ఇష్యూ వచ్చింది, యూ కెన్ చెక్ అండ్ డూ ద చేంజెస్ అని చెప్తాడు. ఓకేనా, సో అలాంటివన్నీ చేస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తాయండి. ఎన్హాన్స్మెంట్ ఏంటంటే కంప్లీట్గా న్యూ డెవలప్మెంట్ ఏమీ కాదు. సో కొత్తగా ఏదైనా ఒక డెవలప్మెంట్ లైక్ ఒక ఫీల్డ్ అనేది యాడ్ చేయాలనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్ ప్రొడక్షన్లో ఉంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ద క్లయింట్ ఈజ్ ఆర్ యూజర్ ఈజ్ ఆస్కింగ్ టు యాడ్ ఏ ఫ్యూ మోర్ ఫీల్డ్స్. సో అలాంటి ఎన్హాన్స్మెంట్స్ కూడా ఒక్కొక్క సందర్భాల్లో యాజ్ ఎ సపోర్ట్ డెవలపర్గా లైక్ బేస్డ్ ఆన్ ఎవర్ రోల్ కొన్ని ఫీల్డ్స్ కూడా నువ్వు యాడ్ చేస్తుంటావు. దట్ ఈస్ ద కాల్ యాజ్ ఎన్హాన్స్మెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అప్గ్రేడేషన్ అంటే ఏమీ లేదు, వెర్షన్ లెవెల్ అప్గ్రేడేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో పర్టికులర్ వెర్షన్స్ సిస్టమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ వెర్షన్ అంటారు. ఆ ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి అప్గ్రేడ్ అవ్వాలనుకునేటప్పుడు ఈ అప్గ్రేడ్ చేస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం మైగ్రేషన్. సో మైగ్రేషన్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నవ్ డేస్ మార్కెట్లో ఈ మోస్ట్ సిపిఐకి ముందు ఎవ్రీ ఆల్ ద ఇంటర్ఫేసెస్ ప్యాకేజ్ అన్ని ఇంటర్ఫేస్లు కూడా పిఐపిఓలో డెవలప్ చేసేవారు. పిఐపిఓ అనేది ఆన్ ప్రెమిస్ సిస్టమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు కూడా పిఐపిఓ నుంచి సిపిఐకి మైగ్రేట్ అవుతున్నారు. సో అందువల్ల ఏవైతే ఉన్నాయో పిఐపిఓ సిస్టమ్స్లో ఈ ఇంటర్ఫేస్లన్నీ ఈ సిస్టమ్స్ ఆ పిఐపిఓలోని ఇంటర్ఫేస్లన్నీ సిపిఐకి మైగ్రేట్ చేస్తున్నారు. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్స్ కాల్డ్ యాజ్ ద మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఓకే, నువ్వు తెలుసుకోవాల్సింది వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ నువ్వు తెలుసుకోవాల్సిందే వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, నువ్వు ఏ ప్రాజెక్ట్ వర్క్ చేసావు,
అక్కడ ఏ ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఏముంటుంది, సపోర్ట్ ప్రాజెక్టులు ఏముంటాయి, రోల్ అవుట్ ప్రాజెక్టులు ఏముంటుంది, మైగ్రేషన్ ప్రాజెక్టులు ఏముంటుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం లెట్స్ టాక్ అబౌట్ ద సో నువ్వు ఒక ఆర్గనైజేషన్లో సెలెక్ట్ అయ్యాక ఒక ప్రాజెక్ట్ ట్యాక్ అయ్యావు. సో హౌ టు అనలైజ్ ద రిక్వైర్మెంట్, ఇక్కడ ఏమి మాట్లాడుకుంటానంటే హౌ టు అనలైజ్ ద రిక్వైర్మెంట్ ఆర్ వాట్ ఆర్ ద కీ టేక్అవేస్ బిఫోర్ స్టార్ట్ ద డెవలప్మెంట్. ఇక్కడ ఇక్కడ మనం చెప్పుకున్నది వాట్ ఆర్ ద కీ టేక్అవేస్ బిఫోర్ స్టార్ట్ ద డెవలప్మెంట్. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే నువ్వు ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ ట్యాక్ అయ్యి కంప్లీట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్ కాదు. సో ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ట్యాగ్ అయ్యాక సో నీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు క్లయింట్ ఆర్ యూజర్, ఇచ్చాక నువ్వు అప్పుడు ఏమేమి చేయాలి, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఓకేనా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలనేది నీకు తెలియాలి. ఓకేనా, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డైరెక్ట్లీ నువ్వు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఏదైనా నీకు రిక్వైర్మెంట్ వచ్చాక డోంట్ డూ డైరెక్ట్లీ స్టార్ట్ ద డెవలప్మెంట్. నీకు అన్ని ఈ ఏవైతే మనం మాట్లాడుకుంటా ఇవన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అనుకుంటే అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వక ముందే సో రిక్వైర్మెంట్ వచ్చే ముందే నువ్వు ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంది. ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో నువ్వు మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటావు. అప్పుడు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉండాలి ఆ పర్టికులర్ టీమ్ మెంబర్స్ని. అప్పుడే ఓకే నువ్వు సిపిఐ మీద వర్క్ చేసావు, ఒకవేళ ఓకే నువ్వు ఒక 3-4 ఇయర్స్ జెన్ లైక్ టెక్నాలజీ స్విచ్చింగ్ అనుకోండి, ఆ టైంలో నువ్వు వేరే టెక్నాలజీ నుంచి ఈ టెక్నాలజీ స్విచ్ అయ్యేటప్పుడు నీకు ఆడికి తెలియదు ఓకే ఈ అబ్బాయికి ఇవన్నీ తెలుసు అనేవి, ఇవన్నీ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నువ్వు సిపిఐ డెవలపర్గా నీ కెరీర్ స్టార్ట్ చేద్దాము ఏదైనా అనుకుంటే ఇవన్నీ లేదా సెలెక్ట్ అయ్యాక ఒక ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యాక ఇవి 100% చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ తెలియాలి. సో లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్. సో బిఫోర్ యూ నీడ్ టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్యూ టేక్ అవేస్ ఫ్రమ్ ద డిస్కషన్. నువ్వు ప్రాజెక్ట్లో డిస్కస్ అయ్యాక ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ తెలియాలి. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఎస్ఏ. ఇక్కడ ఎఫ్ఎస్ఏ అంటే ఏంటంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఇట్స్ కాల్డ్ అయితే ఫంక్షన్. సో వన్ బై వన్ లేటర్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను ఏమేమి కావాలనేది ముందు డీటెయిల్డ్గా వన్ బై వన్ లేటర్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడే ముందు ఏమేమి కావాలనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అడగవలసింది ఎఫ్ఎస్సి. ఎఫ్ఎస్సి అడిగాక సోర్స్ సిస్టమ్ ఏంటి, టార్గెట్ సిస్టమ్ ఏమో అడగాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అథెంటికేషన్, ఏ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ అనేది యూజ్ చేయాలి అని అడుగుతాం. నెక్స్ట్ మ్యాపింగ్ లాజిక్స్ అడగాలి. థర్డ్ ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అడగాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అడిగాక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తర్వాత రెస్పాన్స్ హ్యాండ్లింగ్ కూడా అడగాలి. హౌ టు హ్యాండిల్ ద రెస్పాన్స్ ఆల్సో. నెక్స్ట్ ఫైర్ వాల్ ఏమైనా వైట్ లిస్ట్ చేయాలా అనేది అడగాలి. ఎట్ ద సేమ్ టైం సెక్యూరిటీ, ఎలా నేను సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలో అడగాలి. నెక్స్ట్ అది ఆ ఇంటర్వ్యూ అనేది సింక్రనస్ కమ్యూనికేషన్ అసిన్క్రనస్ కమ్యూనికేషన్ అడగాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్ అని కూడా అడగవచ్చు. ఓకే, ఇన్బౌండ్ ఇన్బౌండ్ ఇంటర్ఫేస్ ఆర్ అవుట్ బౌండ్ అని అడగాలి. ఇన్బౌండ్ అవుట్ బౌండ్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్. ఓకే, ఇన్బౌండ్ అవుట్బౌండ్ అని తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది ఫార్మాట్, ఏ డేటా ఫార్మాట్స్ కూడా నువ్వు అడగాలి. డేటా ఫార్మాట్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, శాంపిల్ పేలోడ్స్ అడగాలి. ఫుల్ లోడ్, డెల్టా లోడ్, ఓకే, కస్టమ్ హెడర్స్, సింగిల్ బ్యాచ్ ప్రాసెస్, ఎన్విరాన్మెంట్స్, ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, సిఆర్ నెంబర్, సో ఇంటర్ఫేస్ యూనిక్ ఐడి లైక్ డబ్ల్యూఎస్. లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్. ఇవన్నీ నువ్వు మ్యాండేటరీగా అడగాలి. నువ్వు ఏదైనా ఒక సిస్టమ్ నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేసాము అనుకుంటే, స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ డాక్యుమెంట్లు ప్రాపర్గా ఉన్నాయా లేవా అన్నీ నువ్వు తెలుసుకొని అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్. ఓకే, ఫస్ట్ ఎఫ్ఎస్సి. ఎఫ్ఎస్సి మీన్స్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎస్సి లేకుండా నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎఫ్ఎస్సి, ఆ ఎఫ్ఎస్సి కూడా నీకు ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకుంటావు. ఆ ఎఫ్ఎస్సిలో ఏముంటుంది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎఫ్ఎస్సి అంత ఇంపార్టెంట్. ఈ ఎఫ్ఎస్సిలోనే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎఫ్ఎస్సి డిజైన్ చేస్తారు. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద 80-90% ఆఫ్ ద నువ్వు ఏదైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి ఏదైతే నీకు ప్రీ రిక్వైర్ అదే కీ టేక్అవేస్ కావాలో అవన్నీ 90% అని ఎఫ్ఎస్ఓలో స్పెసిఫై చేస్తారు. ఓకే, నువ్వు స్పెసిఫై చేస్తారు. అది ఎఫ్ఎస్ఓలో నువ్వు చెయ్యలేదు అనుకుంటే నువ్వు అప్పుడు అడగాలి. ఓకే, ఎఫ్ఎస్ఓలో 90% స్పెసిఫై చేస్తారు. అంత ఇంపార్టెంట్ ఎఫ్ఎస్ఏ. ఆ ఎఫ్ఎస్ఏలో కూడా ఏమేమి ఉండాలో నువ్వు క్లియర్గా చెక్ చేయాలి. ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ పాయింట్లు కూడా ఎఫ్ఎస్ఏలో ఉండాలి.
ఓకే, ఎఫ్ఎస్సిలో ఉండాలి, ఉన్నాయో లేదో నువ్వు చెక్ చేసుకుంటావు, లేదనుకుంటే నువ్వు మ్యాండేటరీగా అడగాలి. ఓకే, అంత ఇంపార్టెంట్ ఎఫ్ఎస్సి. ఎవరైతే ఈ ఎఫ్ఎస్సిని ఎవరు డిజైన్ చేస్తారంటే ఫంక్షనల్ టీమ్ ఆర్ బిజినెస్, అదే ఎవరైతే నీకు రిక్వైర్మెంట్ అనేది ఇస్తారో ఆ ఫంక్షనల్ స్పెక్ అనేవాడు, ఫంక్షనల్ గా అనేవాడు ఎఫ్ఎస్సి కంప్లీట్గా డిజైన్ చేసి ఇస్తాడు. యాజ్ పర్ ఎస్ఏపి స్టాండర్డ్స్ని వాడు ఎఫ్ఎస్సిని కంప్లీట్గా డిజైన్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఒక డయాగ్రామ్ కూడా క్రియేట్ చేసి ఇస్తాడు. నాకు సోర్స్ సిస్టమ్ ఇది, టార్గెట్ సిస్టమ్ ఇది, మధ్యలో మిడిల్ వేర్ ఉంటుంది అని ఒక డయాగ్రామ్ కూడా క్రియేట్ చేసేస్తాడు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు ఎఫ్ఎస్సి ఇచ్చినప్పుడు సోర్స్ సిస్టమ్ ఏంటి, లెట్స్ టాక్ అబౌట్ ఏ సిస్టమ్ అనేది చెప్తాడు తప్ప నువ్వు ఏ అడాప్టర్ వాడాలి అనేది వాడు స్పెసిఫై చేయడు. ఓకేనా, డీటెయిల్డ్ బిజినెస్ లాజిక్స్ అన్నీ కూడా ఈ ఎఫ్ఎస్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ ఎఫ్ఎస్ఏలో వాడు ఏ అడాప్టర్ వాడాలి అనేది నీకు స్పెసిఫై చేయడు. ఓకే, ఎఫ్ఎస్ఏలో ఏ టైట్ ఉంటాయంటే లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఎఫ్ఎస్ఏలో నీకు ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది సోర్స్ సిస్టమ్ ఏంటి, టార్గెట్ సిస్టమ్ అనేది ఏంటో తెలుసుకోవాలి. ఓకే, క్లియర్గా గుర్తుంచుకోండి, సోర్స్ సిస్టమ్ ఏంటి, టార్గెట్ సిస్టమ్ ఏంటి. సోర్స్ సిస్టమ్ అనేది ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ సిస్టమ్ అనేది S/4HANA పబ్లిక్ క్లౌడ్ కానీ, ఈసీసీ కానీ, లైక్ ఫేజ్ ఇచ్చారు కానీ, ఫేజ్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, అలా చాలా అయి ఉండొచ్చు. రిసీవర్ అనేది ఇక్కడ ఏమై ఉండొచ్చు, లైక్ ఈ బిల్లింగ్ ఇంజిన్ కానీ, ప్రైమ్ కానీ, అలా చాలా చాలా ఉంటాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నువ్వు తెలుసుకుంది వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్, వాట్ ఈస్ ద టార్గెట్ సిస్టమ్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సోర్స్ సిస్టమ్ కూడా క్లౌడ్ సిస్టమ్, ఆన్ ప్రెమిస్ సిస్టమ్ అనేది నువ్వు క్లియర్గా అడగాలండి. బాబు ఈ సోర్స్ సిస్టమ్ అనేది పలానా సిస్టమ్ అన్నావు, ఆ సోర్స్ సిస్టమ్ అనేది క్లౌడ్, ఆన్ ప్రెమిస్. ఓకే, క్లౌడ్కి అయితే ఒకలాగా రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆన్ ప్రెమిస్ ఇంకొకలా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, ఆన్ ప్రెమిస్ సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవుతాం, క్లౌడ్కి అనేది ఎలా కనెక్ట్ అవుతాం అనేది సెపరేట్ సెటప్ ఉంటుంది. ఓకే, అందువల్ల నువ్వు అడగాలని, బాబు అది ఆన్ ప్రెమిస్ సిస్టమా, క్లౌడ్ సిస్టమా. ఆన్ ప్రెమిస్ కంటే కొన్ని సెటప్స్ నువ్వు చేయాలి, క్లౌడ్కి అయితే S/4HANA పబ్లిక్ క్లౌడ్కి అయితే కొన్ని సెటప్ చేయాలి. ఓకే, ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో అందువల్ల నువ్వు క్లియర్గా అడగాలి, బాబు ఇది ఆన్ ప్రెమిస్ సిస్టమా, క్లౌడ్ సిస్టమా. ఓకే, అది చెప్పాక నెక్స్ట్ అది అయిపోయాక సెకండ్ పాయింట్ అంటే టైప్స్ ఆఫ్ అథెంటికేషన్. ఓకే, నువ్వు ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏంటంటే నువ్వు ఒక సిస్టమ్ కనెక్ట్ అవుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మార్కెట్లో సక్సెస్ ఫ్యాక్టర్ ఒక సిస్టమ్ ఉంది, సక్సెస్ ఫ్యాక్టర్ కానీ, ఫేజ్ ఇచ్చారు కానీ, ఫేజ్ ఫైనాన్స్ కానీ, ఎనీ సిస్టమ్స్. ఓకే, ఆ సిస్టమ్ నువ్వు కనెక్ట్ అవ్వాలని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలవా? నువ్వు సిపిఐ నుంచి ఆ సిస్టమ్ నువ్వు యాక్సెస్ చేయగలవు, చేయాలనుకుంటే చేయగలరా? చేయగలవు, చేయలేం. ఎందుకంటే ఆ సిస్టమ్కి ఏదైనా ఒక సిస్టమ్లో నువ్వు ఎంటర్ చేయాలంటే ఏమడుగుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో దట్ ఈస్ ద కాల్ ఇక్కడ అథెంటికేషన్ అంటారు. నేను ఆ సిస్టమ్ని ఏ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ ఉపయోగించి నేను ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ అది యూజ్ చేయాలి. ఈధర్ బేసిక్ అథెంటికేషన్, ఓత్ అథెంటికేషన్, లేదా కీ బేస్డ్ అథెంటికేషన్, సర్టిఫికేట్ బేస్డ్ అథెంటికేషన్, చాలా టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. వస్తే ఆ టైప్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద అథెంటికేషన్స్ని నువ్వు అని అడగాలి, ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ అనేది యూజ్ చేయాలనేది మనం అడగాలి. ఎట్ ద సేమ్ అండ్ డి, పాయింట్ నెంబర్ డి, ఇక్కడ తర్వాత నువ్వు తెలుసుకుంది మ్యాపింగ్. సో మ్యాపింగ్ లాజిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ కేసెస్లో నీకు ఇచ్చిన ఈ ఎఫ్ఎస్సిలోనే మ్యాపింగ్ షీట్ కూడా ఇస్తాడు. మ్యాపింగ్ షీట్ అంటే ఏముంటుంది, సోర్స్ ఫీల్డ్ ఇది, టార్గెట్ ఫీల్డ్ ఇది, సోర్స్ ఫీల్డ్ ఇది, ఈ నుంచి ఈ ఫీల్డ్కి మ్యాప్ ఇచ్చాడు. సోర్స్ ఫీల్డ్ స్పెసిఫై చేస్తాడు, టార్గెట్ ఫీల్డ్ స్పెసిఫై చేస్తాడు. సో ఈ మ్యాపింగ్ షీట్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాపింగ్ అనేది 1-to-1 మ్యాపింగ్గా లేదు అంటే ఎన్ని బిజినెస్ లాజిక్స్ ఉన్నాయా అనేది నువ్వు అడగాలి. ఒకవేళ వాడు కానీ స్పెసిఫై చేశాడు అనుకోండి, నువ్వు మ్యాండేటరీగా నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఎనీ బిజినెస్ లాజిక్ ఉందా లేదా, మ్యాపింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బేస్డ్ ఆన్ ద మ్యాపింగ్ లాజిక్స్ ఉపయోగించే నువ్వు ఎనీ కైండ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఈ మ్యాపింగ్ లాజిక్స్లోనే రాస్తారు అందరూ. ఏదైనా ఏదైనా మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ లైక్ డేటా, ఒక డేటా చేంజెస్ అన్ని, ట్రాన్స్ఫర్మేషన్స్ లాజిక్స్ అన్ని ఈ మ్యాపింగ్లోనే చేస్తారు. సో అంత ఇంపార్టెంట్ మ్యాపింగ్ షీట్ అనేది. ఓకే, ఈ నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే నువ్వు ఐఫ్లోన్ డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో దట్ ఈస్ ద కాల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వాట్ ఎవర్ ఎర్రర్ గెటింగ్ ఫ్రమ్ ద సోర్స్ వీ నీడ్ టు క్యాప్చర్ దట్ ఎర్రర్. సో ఎర్రర్ హ్యాండ్లింగ్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. నీకు ఏదైనా ఫెయిల్ అయ్యింది అనుకోండి, సో వాడు బ్యాడ్ డేటాని ట్రిగ్గర్ చేశాడు, లేదా రిసీవర్ సిస్టమ్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు, ఆ విధంగా, లేదా అథెంటికేషన్ అనేది రాంగ్గా వస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ ఎక్సెప్షన్ వీ కెన్ డిస్కస్ వెరీ డీటెయిల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి,
ఎలా హ్యాండిల్ చేయాలంటే ఏమైనా రెస్పాన్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమ్ అవుట్ ఎర్రర్ వచ్చింది. టైమ్ అవుట్ ఎర్రర్ వస్తే దాన్ని రీట్రై చేసి మరలా పంపించాలా, ఇట్స్ వదిలేసినా పర్లేదా? సో అలాంటి ఏవైనా అడగాలి. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ 400 ఎర్రర్ అంటే ఏంటి? 400 అంటే లైక్ డేటా బ్యాడ్ రిక్వెస్ట్. 401 అంటే అన్ఆథరైజ్డ్. ఓకే, అన్ఆథరైజ్డ్ డేటా. అలాగే 500 ఎర్రర్ వస్తుంది, 502 వస్తుంది. సో అలా వస్తుంటుంది. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో నువ్వు అడగాల్సింది ఏంటి బాబు, నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఈ ఎర్రర్స్ని సాగ్రిగేట్ చేసి యూజర్కి పర్టికులర్ యూజర్ పంపించాలా, టైమ్ అవుట్ ఎర్రర్ వస్తే మళ్ళీ దాన్ని రీట్రై చేయాలా లేదా అనే క్వశ్చన్స్ వాడిని కౌంటర్ క్వశ్చన్స్ వాడిని అడుగుతూ ఉండాలా. ఓకే, నెక్స్ట్ రెస్పాన్స్ హ్యాండిలింగ్. రెస్పాన్స్ అంటే ఏం లేదు, నువ్వు యూజర్కి ఓ రిక్వెస్ట్ పంపించావు, అక్కడ నుంచి నీకు ఒక రెస్పాన్స్ వచ్చింది. ఆడికి రెస్పాన్స్ అనేది నువ్వు హ్యాండిల్ చేయాలా వద్దా అడగాలి. బాబు నీకు మరలా రెస్పాన్స్ కావాలా వద్దా? సో నువ్వు నీ దగ్గర నుంచి ఆ డేటా ఆడికి పంపించావు, వాడికి వెళ్ళిందో లేదో నీకు తెలియాలి. సో అందుకోసం ఆడికి ఆ దగ్గర నుంచి నీకు రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ పంపించాలా వద్దా అనేది నువ్వు వాడిని అడగాలి. సో ఒకవేళ రెస్పాన్స్ కావాలన్నాడు అనుకో, వాడిని రెస్పాన్స్ స్ట్రక్చర్ కూడా అడగాలి. నాకు ఏ ఏ స్ట్రక్చర్లో నీకు డేటా రెస్పాన్స్ స్ట్రక్చర్ కావాలి అనేది అడగాలి. సో నెక్స్ట్ జీ, ఫైర్ వాల్ వైట్ లిస్టింగ్. ఫైర్ వాల్ వైట్ లిస్టింగ్ అంటే నువ్వు ఏదైనా ఒక ఆన్ ప్రెమిస్ సిస్టమ్ కనెక్ట్ అవుతున్నావు, లైక్ రెస్ట్ ఏపీఐ కానీ రెస్ట్ ఏపీఎస్ కానీ ఎస్ఎఫ్టీపీ, బై యూజింగ్ ఎస్ఎఫ్టీపీని ఉపయోగించి ఒక ఒక పర్టికులర్ ఎస్ఎఫ్టీపీ సర్వర్ని కనెక్ట్ అవుతున్నావు. ఒక ఐఎంని ఆన్ ప్రెమిస్ సర్వర్స్, ఆ ఆన్ ప్రెమిస్ సర్వర్ని నువ్వు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేవు. ఓకే, ఇప్పుడు రెస్ట్ ఏపీఐ ఉంది, పర్టికులర్ ఐపీతో ఉంటుంది, 10.10.150 ఉంటుంది. సో నువ్వు ఆ సిస్టమ్ని డైరెక్ట్గా సిపిఐ నుంచి ఆ సిస్టమ్ నువ్వు కనెక్ట్ అవ్వలేవు. సో ఆ సిస్టమ్ నువ్వు క్లౌడ్ కనెక్టర్లో సెటప్ చేసి తర్వాత ఆ క్లౌడ్ కనెక్టర్లో సెటప్ చేసాక కూడా ఆ పర్టికులర్ పోర్ట్ని వైట్ లిస్ట్ చేస్తారు. ఎవరు? బేసిస్ స్టోర్ ఫైర్ వాల్ టీమ్ అనేది సెపరేట్ టీం ఉంటుంది, దానికి ఒక ఎఫ్ఆర్సిఆర్ రేజ్ చేసి ఆ సో నువ్వు దాన్ని వైట్ లిస్ట్ చేస్తారు ఆ పోర్ట్ని. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇక్కడ డేటాను నువ్వు ఎలా ఏ సెక్యూరిటీ ఒక సిస్టమ్ ఇక్కడ బిహేవియర్ సిపిఐ యొక్క బిహేవియర్ ఏంటి? ఎక్స్చేంజ్ ద డేటా ఫ్రమ్ ద వన్ సిస్టమ్ టు ఎనదర్ సిస్టమ్. ఓకే, ఆ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నువ్వు ఏ సెక్యూరిటీ మెకానిజం ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా లేదా డైరెక్ట్గా డేటా అనేది పంపించు అలా అని అడగవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్లీ ఇది పీజీపీ రిలేటెడ్, పీజీపీ కేస్ ఇది ఎప్పుడు వాడతారంటే ఎస్ఎఫ్టిపి రిలేటెడ్ ఫైల్ టు ఫైల్ మెకా సో ఫైల్ టు ఫైల్ మెకానిజంలో ఇలాంటివన్నీ సెక్యూరిటీ మెకానిజమ్స్ అన్ని ఫాలో అవుతుంటారు. ఓకే, నెక్స్ట్ సింక్రనస్ కమ్యూనికేషన్, సో నేను ఇంటర్ఫేస్ డెవలప్ చేసినప్పుడు అది సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే అసింక్రనస్ కమ్యూనికేషన్. అసింక్రనస్ కమ్యూనికేషన్. సింక్రనస్ మీన్స్ నువ్వు హిట్ చేసిన వెంటనే ఆ రిసీవర్ నుంచి గెట్ బ్యాక్ ద రెస్పాన్స్ అనేది వెంటనే వస్తే దట్ ఈస్ ద కాల్డ్ సింక్రనస్ కమ్యూనికేషన్. అసింక్రనస్ అంటే రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా రాదు, ఇట్ విల్ బి టేక్ టైం, మచ్ టైం వస్తుంది బట్ నాట్ ఇమీడియట్లీ. సో దట్ ఆ సింక్రనస్ కమ్యూనికేషన్ అసింక్రనస్ కమ్యూనికేషన్ అడగాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్బౌండ్ అంటే అవుట్బౌండ్ అంటే ఎస్ఏపిలోకి వస్తే అది ఇన్బౌండ్, ఎస్ఏపి నుంచి బయటకు వెళ్తే బ్లైండ్గా బేస్డ్ ఆన్ ద ఎస్ఏపి సిస్టమ్, నువ్వు ఎస్ఏపి సిస్టమ్ బేస్ చేసుకొని యూ హ్యావ్ టు డిజైన్ ది ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అనేది డిఫైన్ చేస్తారు. ఎస్ఏపిలోకి వచ్చింది అనుకోండి దాన్ని ఇన్బౌండ్ అంటారు. ఎస్ఏపి నుంచి బయట నాట్ సిపి అని ఎస్ఏపి నుంచి బయటకు వెళ్తే అవుట్బౌండ్ అంటారు ఇక్కడ. సో వీ కెన్ డిస్కస్ దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్ థింగ్స్. సో వీ కెన్ డిస్కస్ లేటర్ వెరీ డీటెయిల్డ్. ఓకే, నెక్స్ట్ డేటా ఫార్మాట్. ఓకే, ఈ డేటా ఫార్మాట్స్ అంటే సోర్స్ నుంచి నేను డేటా ట్రిగర్ చేస్తున్నాను, ఆ డేటా అనేది నాకు ఏ ఫార్మాట్లో వస్తుంది, జేఎస్ఎన్లో వస్తుందా ఎక్స్ఎంఎల్ వస్తుందా అనేది యూజర్ని అడగాలి. ఒకవేళ జేఎస్ఎన్లో ట్రిగర్ చేశారనుకో నీకు మ్యాపింగ్లో జేఎస్ అనేది సపోర్ట్ చేయదు. సో నువ్వేం చేయాలి, ఆ వచ్చిన డేటాని జేఎస్ఎన్ నుంచి ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేసుకొని నువ్వు మ్యాపింగ్ లాజిక్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తావు. ఒక దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది డేటా ఫార్మాట్స్ నువ్వు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఐ అనేది ఫ్రీక్వెన్సీ అంటే ఏమీ లేదు, నువ్వు ఇంటర్ఫేస్ని డెవలప్ చేసావు, ఆ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు రన్ అవ్వాలి, డైలీ రన్ అవ్వాలా, డైలీ 1 టైం అవ్వాలా, డైలీ 2 టైమ్స్ రన్ అవ్వాలా, లేదు అంటే పర్టికులర్ డేలో 2 టైమ్స్, 1 డేలో 2 టైమ్స్ 3 టైమ్స్ రన్ అవ్వాలా, పర్టికులర్ టైంకి అలా రన్ అవ్వాలి. అవన్నీ నువ్వు ఇక్కడ షెడ్యూలింగ్ ఉపయోగించి నువ్వు షెడ్యూల్ చేస్తావు ఆ జాబ్ అనేది ఎప్పుడు రన్ అవ్వాలో. నెక్స్ట్ ఈ డిక్రిప్షన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా సెక్యూరిటీ రిలేటెడ్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం శాంపుల్ పేలోడ్ కూడా నీకు అవసరం, ఎందుకంటే నువ్వు ఇంటర్ఫేస్ని డెవలప్ చేశాక నీకు టెస్ట్ చేయాలంటే ఏముండాలి, శాంపుల్ పేలోడ్ ఉండాలి. వితౌట్ శాంపుల్ పేలోడ్ నువ్వు ఇంటర్ఫేస్ని టెస్ట్ చేసావా లేదనేది ఎలా తెలుస్తుంది?
దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ శాంపుల్ పేలోడ్. ఓకే. ఇది నెక్స్ట్ ఫుల్ లోడా డెల్టా లోడా. ఇక్కడ ఫుల్ లోడా డెల్టా లోడ్ అంటే ఏంటంటే, ఫుల్ లోడ్ అంటే నువ్వు డేటాను ఫెచ్ చేసుకున్నప్పుడు కంప్లీట్ డేటాను ఫెచ్ చేసుకుంటున్నావా లేదా కంప్లీట్, లేదా బేస్డ్ ఆన్ ద ఫిల్టర్ కండిషన్ ఉపయోగించి డేటాను ఫెచ్ చేసుకుంటావు అనేది నువ్వు తెలుసుకోవాలి. నేను డేటాని కంప్లీట్గా సోర్స్ నుంచి ఓ డేటా ఏపీఎస్ కానీ రెస్ట్ ఏపీఎస్ కానీ వాడేట్ అవ్వటప్పుడు ఏదైనా బై యూజింగ్ కంటైనర్ మాడిఫైర్ కంప్లీట్ డేటాని ఎవరు ఫెచ్ చేయరు, ఎందుకంటే లోడ్ ఇష్యూస్ వస్తుంటాయి. బై యూజింగ్ ద ఫిల్టర్ కండిషన్ అలా ఒక కంటైనర్ మాడిఫైర్లో డిఫైన్ చేసి రిక్వైర్డ్ డేటాను మాత్రం ఫెచ్ చేసుకుంటాం. ఇది ఫుల్ లోడ్ డెల్టా లోడ్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ కస్టమ్ హెడర్స్. కస్టమ్ హెడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్ఫేస్కి నువ్వు కస్టమ్ హెడర్స్ను యాడ్ చేయాలి. ఎందుకు అంటే ఫర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కస్టమ్ హెడర్స్ ఉపయోగపడి అంటే సెర్చ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఫ్లోన్ ట్రిగ్గర్ చేశాడు, డేటా సోర్స్ నుంచి డేటాను ట్రిగ్గర్ చేశాడు. ట్రిగ్గర్ చేశాక వాడు ఏమంటున్నాడంటే ఆడు 100 ఇన్వాయిస్ని ట్రిగ్గర్ చేశాడు లేదా 100 ఐడాగ్ని ట్రిగ్గర్ చేశాడు. సో ఆ పర్టికులర్ ఒక ఐడాగ్ నెంబర్ ఇచ్చాడు. అరే బాబు, ఈ ఐడాగ్ నెంబర్ అనేది ప్రాసెస్ అయిందా ఫెయిల్ అయిందా చెక్ చేయు అంటాడు. నువ్వు 100 ఐడాగ్స్ ఇచ్చేటప్పుడు నువ్వు 100 ఐడాగ్స్ ఎలా చెక్ చేస్తావు? ఇట్స్ విల్ టేక్ టైం. 1 అవర్ చెక్ చేయొచ్చు, బట్ ఎలా టైం పడుతుంది? వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 అవర్స్ ఆర్ 1 అవర్ పడుతుంది. సో దానికోసం ఏదైతే కీ ఫీల్డ్ ఉందో ఆ కీ ఫీల్డ్ని బేస్ చేసుకొని నువ్వు ఒక గ్రూవీ స్క్రిప్ట్ రాస్తావు. దట్ ఈస్ ద కాల్ లేదా కస్టమ్ హెడర్స్. డైరెక్ట్లీ నాకు సర్చ్ పాపప్ వస్తుంది ఈ కస్టమ్ హెడర్ గ్రూవీ స్క్రిప్ట్లో పెట్టినప్పుడు. సో ఆ పాపప్ను డైరెక్ట్ ఏదైతే ఐడి ఇచ్చాడో ఆ సర్చ్ పాపప్లో పెట్టావంటే ఆ ఐడి ఉందో లేదో నీకు తెలిసిపోతుంది. ఓకే. అండ్ సింగిల్ ఆర్ బ్యాచ్ ప్రాసెస్. నువ్వు ఏదైనా లైక్ ఓ డేటాలో ఏదైనా అప్డేట్ కానీ పెర్ఫామ్ చేసేటప్పుడు అది బ్యాచ్ ప్రాసెస్ లేక సింగిల్గా చేయాలనేది నువ్వు అడుగుతూ ఉండాలి ఓ డేటా రిలేటెడ్ అయితే. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్. సో ఈచ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి లేదు, లైక్ ల్యాండ్స్కేప్ అన్న ఎన్విరాన్మెంట్స్ అన్న ఒకటే. లైక్ 3 టైర్ ఆర్కిటెక్చర్ 4 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి? డెవలప్మెంట్ క్వాలిటీ ఎస్ఐటి. డెవలప్మెంట్ క్వాలిటీ అన్న ఎస్ఐటి అన్న ఒకటే, ఈఏటి ప్రొడక్షన్. అలా ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయో కూడా నువ్వు తెలుసుకోవాలి. ఓకే. ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి డెవలప్మెంట్. నెక్స్ట్ సిఆర్ నెంబర్. ఎందుకంటే సిఆర్ నెంబర్ అంటే ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ అనేది ఇది వాడి యొక్క ఆర్గనైజేషన్లో సిఆర్ ప్రతి చేంజ్ రిక్వెస్ట్ అంటారు. మామూలుగా అయితే ఏదైనా ఇంటర్ఫేస్ డెవలప్ చేసేటప్పుడు సిఆర్ నెంబర్ రైజ్ ఎఫ్ అనేది ఇంపార్టెంట్. ఈ రైజ్ ఎఫ్ ఐడి అనేది యునిక్ ఐడి. ప్రతి ఇంటర్ఫేస్ ఒక యునిక్ ఐడి ఉంటుందో దాన్నే రైజ్ ఎఫ్ ఐడి అంటారు. ఓకే. సిఆర్ నెంబర్ అంటే ఏంట్లేదు, చేంజ్ రిక్వెస్ట్ నువ్వు ఏమైనా డెవలప్ చేసేటప్పుడు ఆ సిఆర్ నెంబర్ని ఉపయోగించి డెవలప్ చేస్తారు. ఓకే. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇది. ఓకే. 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 ఇంతవరకు మాట్లాడుకునేది ఏంటంటే డెవలప్మెంట్. వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి ఈ పాయింట్స్ అన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ చేశాక వన్స్ ఇవన్నీ నీ దగ్గరికి నువ్వు ఇవన్నీ నువ్వు యూజర్ నుంచి కానీ క్లయింట్ నుంచి కానీ నేను ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాక డెవలప్మెంట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తావు. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, నీ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాలి. సో వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక నువ్వు ఎలా ఏం చేయాలనేది నువ్వు తెలుసుకోవాలి కదా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. వన్స్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేస్తావు. ఓకే. సో డెవలప్మెంట్ కంప్లీట్ చేసావు, దెన్ హౌ యూ కెన్ డూ దట్. ఫస్ట్ వన్స్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ అంటే టెస్టింగ్. ఓకేనా. టెస్ట్ చేయాలంటే ఏం ఉండాలి? శాంపుల్ పేలోడ్ ఉండాలి. వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, సో శాంపుల్ పేలోడ్ ఎఫ్ఎస్ఎల్ ఇస్తాడు. ఓకే. టెస్టింగ్ ఫేజు. ఫస్ట్ టెస్టింగ్ ఫేజ్, తర్వాత పెర్ఫార్మెన్స్ చెకింగ్, నెక్స్ట్ ఎక్స్టర్నలైజ్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, కట్ ఓవర్ యాక్ట్. దీస్ ఆర్ స్టెప్స్. ఓకే. వన్స్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ we need to follow these steps one by one. First stage testing phase, second phase it is performance checking, third one it is externalization, fourth one it is transport management. It is the cut over activities. Okay. Cut over activities, let's talk one by one. టెస్టింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే ఫస్ట్ టెస్టింగ్ నువ్వు కంప్లీట్గా డెవలప్మెంట్ కంప్లీట్ చేసావు. సో ఫస్ట్ నువ్వు డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక నీ యొక్క ఇంటర్ఫేస్ టెస్ట్ చేయాలంటే శాంపిల్ పేలోడ్ ఉంది. శాంపిల్ పేలోడ్ ఉపయోగించి నువ్వు టెస్ట్ చేసావు. సో నువ్వు నీ టెస్టింగ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. యాజ్ ఏ డెవలపర్ ఉన్నావు, నువ్వు యాజ్ ఏ డెవలపర్గా నువ్వు చేసే టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్ అంటారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఓకేనా. యూనిట్ టెస్టింగ్ అనేది నువ్వు కంప్లీట్ చేస్తావు. యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తావు, హ్యావ్ డన్ ద యూనిట్ టెస్టింగ్ అనేది. యూనిట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తావు ఎవరికి? బాబా హ్యావ్ డన్ ద యూనిట్ టెస్టింగ్ అని చెప్తావు వాడికి. యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎవరు చేస్తారు?
హ్యాండ్ ఓవర్ టు ద ఎక్స్టర్నలైజ్. సెకండ్ అనేది యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యాక సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారో ఎస్ఐటి. సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది సెకండ్ ఎస్ఐటి టీం ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్లో టెస్టింగ్ టీం అనేది డిఫరెంట్. ఓన్లీ యువర్ జాబ్ ఇస్ ద ఓన్లీ యూనిట్ టెస్టింగ్. యూనిట్ యాజ్ పర్ ద పేలోడ్స్, నీకు ఇచ్చిన పేలోడ్ ప్రకారం నువ్వు టెస్ట్ చేసి టెస్ట్ కేసు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తావు. టెస్ట్ కేసు డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాక సో నువ్వు ఒక మెయిల్ డ్రాప్ చేస్తావు ఎవరైతే నీకు రిక్వైర్మెంట్ ఫంక్షన్ స్పెసిఫిక్గా ఉపయోగించు చేసి డెవలప్మెంట్ అది కంప్లీట్ అయిపోయింది, దీస్ ఆర్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్, ప్లీజ్ చెక్ అండ్ వెరిఫై ఇట్ అని మెయిల్ డ్రాప్ చేస్తా. వాడు ఎఫ్ఎస్ఏ ప్రకారం వాడి యొక్క దీని ప్రకారం వాడు డెవలప్మెంట్ యొక్క టెస్ట్ కేస్ డాక్యుమెంట్ వెరిఫై చేసి ఎవ్రీథింగ్ ఈజ్ లుక్ గుడ్, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనగానే వాడు ఓకే డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్ అని నువ్వు ఇంకా మెయిల్ డ్రాప్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ నువ్వు కంప్లీట్ అయ్యాక సెకండ్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎస్ఐటి టెస్టింగ్. ఎస్ఐటి టెస్టింగ్ ఎస్ఐటి అన్న క్వాలిటీ అన్న ఒకటే. ఓకే, క్వాలిటీ. ఎస్ఐటి అన్న క్వాలిటీ అంటే సో ఈ ప్రతి ఆర్గనైజేషన్లో టెస్టింగ్ టీం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెస్టింగ్ టీం అనేది ఏంటంటే ఎస్ఐటి లెవెల్లో టెస్టింగ్ మొత్తం వాళ్ళు చేస్తారు. సేమీ లేదు ఇక్కడ డెవలప్మెంట్కి క్వాలిటీకి ఎస్ఐటికి డేటా డిఫరెన్స్ ఏంటంటే డేటా అనేది స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటా యొక్క సైజు లైక్ మల్టిపుల్ కండిషన్స్ మల్టిపుల్ వేస్లో వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు అంతే. డేటా కూడా యూజ్ ఉంటుంది, ఇక్కడ తక్కువ డేటా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మరి ఏ ప్రొడక్షన్లో ఏముందో అలా ఎక్కువ ఉంటుంది అలాగా. ఓకే, ఈడ ఎస్ఐటి వాడు క్లియర్ ఎస్ఐటి కూడా వాడి దగ్గర ఉన్న అన్ని టెస్ట్ కేసి టెస్ట్ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఇస్ లుక్స్ గుడ్, ఓకే ఫైన్. లేదు ఏదైనా బగ్ ఉందంటే ఎగైన్ నువ్వు మళ్ళీ వాడు చెప్తాడు యాజ్ ఎ సిపిఐ ఎవరైతే ఈ ఇంటర్ఫేస్ డెవలప్ చేశారో బాబు పలానా బగ్ ఉంది, పలానా ఇష్యూ ఉంది, ప్లీజ్ రిజాల్వ్ ఇట్. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు ఎస్ఐటీలో ఆ డెవలప్మెంట్ ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని ఎస్ఐటీలో మళ్ళీ ఆ బగ్ని ఇష్యూ చేయాలి. అగైన్ కమ్ టు ద ఎక్కడికి డెవలప్మెంట్కి వచ్చి ఏదైతే బగ్ ఉందో ఆ బగ్ని ఇష్యూ చేసి ఏదైతే చేసావో దాన్ని సేవ్ యాజ్ వెర్షన్లో సేవ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తావు. ఎవరికి ఎస్ఐటి వాడికి హ్యాండ్ ఓవర్ చేశాక మళ్ళీ ఎస్ఐటి వాడు ఆ పర్టికులర్ బగ్ని చెక్ చేసుకుంటాడు. బగ్ని చెక్ చేసుకున్నాక సో ఎవ్రీథింగ్ ఈజ్ లుక్ గుడ్, ఇక్కడ ఇంకేమీ ఇష్యూస్ ఏమీ రాలేదు. ఎస్ఐటి లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ లుక్స్ ఫైన్. ఓకే, ఎస్ఐటీలో ఎవ్రీథింగ్ ఈజ్ లుక్స్ ఫైన్. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు వీడు ఈఐటి వాడికి మెయిల్ డ్రాప్ చేస్తాడు. వీడు బాబు ఎస్ఐటి ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫర్దర్ టెస్టింగ్ అని మెయిల్ డ్రాప్ చేస్తాడు. ఇప్పుడు ఈఐటి వాడు కూడా వీడి దగ్గర ఏముంటుంది ఈక్వల్ టు ప్రొడక్షన్ లెవెల్లో ఉన్న డేటా అనేది ఈఐటి లెవెల్లో ఉంటుంది. వీడు కూడా డిఫరెంట్ వేస్ డిఫరెంట్ టెస్ట్ కేసులో నీ యొక్క ఇంటర్ఫేస్ని టెస్ట్ చేసి ఏవైనా ఇష్యూస్ వచ్చాయనుకో మళ్ళా నీకు ఇన్ఫామ్ చేస్తాడు. ఇన్ఫామ్ చేస్తే నువ్వు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి ఎక్సెప్ట్ ఎస్ఐటి ఈఐటి ప్రొడక్షన్లో ఎక్కడ ఇష్యూ వచ్చినా మళ్ళీ నువ్వు డెవలప్మెంట్లోనే చేయాలి. నువ్వు ఎక్కడ ఏ వెర్షన్ టచ్ చేయకూడదు కూడా. ఓకే, ఇంటర్వ్యూ కూడా సమ్ టైమ్స్ అడుగుతాడు ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు ఎక్కడ చేస్తావు అని అడుగుతాడు. ఏ ఇష్యూ వచ్చినా నేను డెవలప్మెంట్లో చేయడం చేస్తాను, అసలు ఎస్ఐటి ఈఐటి ప్రొడక్షన్లో వి డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ఈ ఇష్యూస్ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేంజ్ చేస్తావు, డెవలప్మెంట్కి వచ్చి మళ్ళీ ఎస్ఐటి వాడు టెస్ట్ చేస్తాడు, మళ్ళీ ఈఐటి వాడు టెస్ట్ చేస్తాడు. సో ఈ మూడు కంప్లీట్లీ క్లియరెన్స్ వచ్చాక ఈ మూడు యొక్క డెవలప్మెంట్ ఎస్ఐటి ఈఐటి సైన్ ఆఫ్ మెయిల్స్. ఓకే, ఎవరైతే టెస్టింగ్ టీం ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నీకు సైన్ ఆఫ్ మెయిల్ వచ్చాక అప్పుడు నువ్వు ఆ ఇంటర్ఫేస్ని ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ఓకే, ప్రొడక్షన్ మూవ్ చేశాక గో లైవ్ అనేది ఉంటుంది ఒక 1 month 2 months. ఓకే, సో ఆఫ్టర్ ఆల్ ద చేంజెస్ ఓకే మళ్ళీ ప్రొడక్షన్లో ఏ ఇష్యూ వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళి అగైన్ వీ నీడ్ టు మూవ్ ఆన్ ద డెవలప్మెంట్లో అని మాత్రం నువ్వు చేయాలి. ఓకే, దీస్ ఆర్ డెవలప్మెంట్ స్టేజెస్. ఓకే, దీస్ ఆర్ డెవలప్మెంట్ స్టేజెస్. సో ఆఫ్టర్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ టెస్టింగ్ అయిపోయింది. ఈ డెవలప్మెంట్లోనే పెర్ఫార్మెన్స్ కూడా చెక్ చేస్తారు. ఓకే, ఏ టెస్టర్స్. ఓకే, ఈ యాజ్ ఏ వన్స్ డెవలప్మెంట్ స్టేజ్లోనే నీ యొక్క ఇంటర్ఫేస్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది ఎవరు చెక్ చేస్తారో వీళ్ళే మనము చెక్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ యూజరు చెక్ చేస్తాడు, టెస్టింగ్ టీము చెక్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ట్రిగ్గర్ చేసిన డేటా ఎంత టైం పడుతుంది సోర్స్ నుంచి టార్గెట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రికార్డ్స్ నువ్వు ట్రిగ్గర్ చేసావు, ఆ 10,000 రికార్డ్స్ నువ్వు రిసీవర్కి అప్డేట్ అయ్యేటట్టుకి ఎంత టైం పడుతుంది, ఆ పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, పెర్ఫార్మెన్స్ అనేది గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి లుకింగ్ గుడ్, సో దెన్ వీ నీడ్ టు గివ్ ఏ క్లియరెన్స్. ఓకే, పెర్ఫార్మెన్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. సో పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేశాక మనం డీటెయిల్గా మళ్ళీ పెర్ఫార్మెన్స్ అనేది యూజ్
చాలా పెద్ద టాపిక్. ఈ పెర్ఫార్మెన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. సో దెన్ ఎక్స్టర్నలైజేషన్. ఓకే, ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్టర్నలైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ యాక్చువల్ ఎక్స్టర్నలైజేషన్ ఎందుకు చేస్తారంటే, ఎక్స్టర్నలైజేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే వితౌట్ టచింగ్ ఏ ఇంటర్ఫేస్ని వీఆర్ నాట్, ఒక ఇంటర్ఫేస్ ఉందనుకోండి, ఆ ఇంటర్ఫేస్ని నువ్వు టచ్ చేయకుండా ఏవైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలనుకుంటే వితౌట్ మాడిఫైయింగ్ ఎనీ ఇంటర్ఫేస్ వీ నీడ్ టు చేంజ్ ద సమ్ యూఆర్ఎల్స్ కానీ ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎక్స్టర్నలైజ్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవలప్మెంట్, నువ్వేమన్నా ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, యూనిట్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ కూడా ఎవ్రీథింగ్ ఇది లుక్ గుడ్. నువ్వేమన్నాడు వాడు, బాబు నా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, ప్లీజ్ మూవ్ ద ఇంటర్ఫేస్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ సిస్టమ్ టు క్వాలిటీ అన్నాడు, క్వాలిటీ ఆర్ ఎస్ఐటికి. సో నువ్వు యాజ్ పర్ మా ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేయాలంటే ఎప్పుడు లేని నా మేనేజర్ని తెచ్చుకుంటాను. తెచ్చుకున్నాక ముందే నువ్వు ఈ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు ఎక్స్టర్నలైజ్ అంటే ఏంటంటే సేమీ లేదు. సో డెవలప్మెంట్లో ఉన్న యూఆర్ఎల్స్ కానీ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ కానీ అన్ని క్వాలిటీలో ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, ఒక సిస్టమ్. డెవలప్మెంట్ అనేది ఒక సిస్టమ్, ఎస్ఐటి అనేది ఒక సిస్టమ్. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మారిపోతుంది, యూఆర్ఎల్స్ మారిపోతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మారిపోతుంది. సో అందుకోసము ప్రత్యేక నువ్వు ఈ డెవలప్మెంట్లో ఒక వెర్షన్ చేంజ్ చేసావు, 1.0.5 ఎంతో. సో దాన్ని మళ్ళా క్వాలిటీకి మూవ్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి క్వాలిటీకి మూవ్ చేసి ఎక్స్టర్నలైజ్ చేయలేదు. మూవ్ చేశాక ఏమవుతుంది, మూవ్ చేసావు అక్కడికి వెళ్ళాక ఏం చేంజ్ చేయాలి, యూఆర్ఎల్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే మ్యాండేటరీ థింగ్స్ మోస్ట్లీ యూఆర్ఎల్స్, యూజర్ అథెంటికేషన్స్ చేంజ్ చేస్తాం. ఓకే, పారామీటర్స్ ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ చేంజ్ చేసి సేవ్ చేసేటప్పుడు ఏముంది, డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోద్ది. లేదు అంటే సేవ్ యాజ్ వెర్షన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ వెర్షన్ ఒకలా ఉంటుంది, క్వాలిటీలో ఒక వెర్షన్ ఒకలా ఉంటుంది. సో ఎలాంటి చేంజెస్ని అవాయిడ్ చేయడానికి ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే ఎక్స్టర్నలైజ్ పారామీటర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఫేజ్ సేమ్ ఇంటిగ్రల్ మే నాట్ వర్క్ యాజ్ అక్రాస్ డిఫరెంట్ సిస్టమ్స్. ఓకే, ఏం చేశాడంటే వితౌట్ డైరెక్ట్లీ మోడిఫైయింగ్ ద ఇంటిగ్రేషన్ ఫ్లో. నేను ఏమైతే మాట్లాడుకున్నామో ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు ఏవైతే ఇందాక నువ్వు యూఆర్ఎల్స్ నెక్స్ట్ అథెంటికేషన్స్ అనేవి వితౌట్ మోడిఫైయింగ్ ద ఇంటర్ఫేస్ని డైరెక్ట్ మోడిఫై చేయకుండా డైరెక్ట్గా నువ్వు చేంజెస్ చేయాలనుకున్నావు అనుకో. సో అలాంటి అవి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్టర్నలైజ్ చేయాలి. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నలైజ్ పారామీటర్స్ అనేది. ఎక్స్టర్నలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఎక్స్టర్నలైజేషన్ చేశాకే ట్రాన్స్పోర్ట్ మెకానిజం చేయాలి. వితౌట్ ఎక్స్టర్నలైజేషన్ యూ కాంట్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మేము ఫాలో అయ్యే రూల్ ఏంటంటే కంప్లీట్గా ఎక్స్టర్నలైజ్ చేశాకే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్స్టర్నలైజ్ ఫర్ అలౌ యూ టు కాన్ఫిగర్ ద ఇంటిగ్రేషన్ ఫర్ సెట్టింగ్ వితౌట్ చూడండి, configure the integration flow settings configure the integration flow setting without directly modify the integration code. అర్థం చేసుకోండి, allow you to configure the integration flow settings without directly modify the integration flow code. ఆ యొక్క కోడ్ని చేంజ్ చేయకుండా నువ్వు ఎక్స్టర్నలైజ్ చేశాక డైరెక్ట్గా నువ్వు సో ఆ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్, సో మేము ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, ఎక్స్టర్నలైజ్ అంటే ఇంపార్టెంట్. ఎక్స్టర్నలైజ్ చేశాక ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ నుంచి ఎస్ఐటికి ఈఐటికి ప్రొడక్షన్ మూవ్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంతే కదా, ఒక సిస్టమ్ నుంచి ఇంకో దాన్ని మూవ్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే సిపిఐలో 2 కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. సో వన్ అయితే మాన్యువల్ ట్రాన్స్పోర్ట్, సెకండ్ వన్ ఇది టిఎంఎస్. మాన్యువల్ ట్రాన్స్పోర్ట్ అనేది మేము యూజ్ చేసేది మాన్యువల్ ట్రాన్స్పోర్టే. టిఎంఎస్ అనేది ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. సో ఈ మాన్యువల్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే వెరీ సింపుల్, నువ్వు సింపుల్గా డౌన్లోడ్ చేస్తావు ఇంటర్ఫేస్ని, మరలా అప్లోడ్ చేస్తావు. ఓకే, బై యూజింగ్ ది మెటా డేటా. ఇది అనేది సింపుల్. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఓకే, ఓకే, టిఎంఎస్ కూడా ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీస్. ఈ సర్వీస్ని ఉపయోగించి వాడు ఐప్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఒక ఐడి జనరేట్ అవుద్ది, ఐడిని బేస్ చేసుకొని
సో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. ఓకే, ఈ ఒక ఇంటర్ఫేస్, ఒక ఎన్విరాన్మెంట్ ఇంకో ఎన్విరాన్మెంట్ నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ మేనేజర్ అప్రూవల్ మ్యాండేటరీగా తీసుకోవాలి. ఎందుకంటే సో వితౌట్ అప్రూవల్ దట్ ఈస్ నాట్ ఎ రైట్ వే. ఓకే, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, దెన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. సో నువ్వు డెవలప్మెంట్ చేస్తావు, డెవలప్మెంట్ క్వాలిటీ ఎస్ఏ డిఏటి. సో నవ్ ఇట్స్ మూవ్ టు ప్రొడక్షన్. ఓకే, కట్ ఓవర్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే కట్ ఓవర్ యాక్టివిటీస్ కూడా నువ్వే ప్రిపేర్ చేయాలి బిఫోర్ గో లైవ్ టు లైవ్. సో దట్ కైండ్ ఆఫ్ సినారో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద కట్ ఓవర్ యాక్టివిటీస్. ఓకేనా, దట్ ఈస్ ద కాల్డ్ గట్. ఫస్ట్ ఏంటంటే నువ్వు కట్ ఓవర్ గో లైవ్ వెళ్ళే ముందు నువ్వు కట్ ఓవర్ యాక్టివిటీస్ కానీ టీఎస్టీ డాక్యుమెంట్స్ కానీ ప్రిపేర్ చేస్తావు. ఆ టీఎస్టీ డాక్యుమెంట్ అంటే గెట్ ఎ సైన్ ఆఫ్ మెయిల్ ఫ్రమ్ ద ఎస్ఐటి ఈఏటి యూజర్స్. సో నువ్వు ఫస్ట్ ఒక మెయిల్ని క్యాప్ తెచ్చుకుని అప్రూవ్ మెయిల్ అనేది ఎవరెవరి దగ్గర అయితే నువ్వు సైన్ ఆఫ్ మెయిల్ తీసుకుంటావు, ఎవరెవరైతే డెవలప్మెంట్ టీము, క్వాలిటీ టీము, ఎస్ఐటి టీం దగ్గర నుంచి, ఈఏటి టీం దగ్గర నుంచి. దెన్ ఆఫ్టర్ దట్ నువ్వు బేసిస్ ఎవరైతే కనెక్షన్స్ అవి ఎస్టాబ్లిష్ చేస్తారో ప్రొడక్షన్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటావు. బాబు ఆల్ ద కనెక్షన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఆర్ నాట్. ఎట్ ద సేమ్ టైం చెక్ ద కాన్ఫిగరేషన్స్ ఆల్సో. దెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద డాక్యుమెంట్, టీఎస్టీ డాక్యుమెంట్స్. యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా టీఎస్టీ డాక్యుమెంట్స్ కూడా నువ్వు ప్రిపేర్ చేస్తావు. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, వన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ